చారిత్రక ఆనవాలకు నిలువుటద్దం మన హైదరాబాద్. భిన్న సంస్కృతుల మేలు కలయిక. పర్యాటకానికైనా ఉపాధి అవకాశానికైనా యావత్ దేశ ప్రజలను తన వైపు ఆకర్షిస్తున్న నగరం. రోజు రోజుకి పెరుగుతున్న గ్రేటర్ జనాభానే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. జనాభాతో పాటే సిటీలోనూ సమస్యలు పెరిగిపోయాయి. వచ్చిన కొత్త ప్రభుత్వమైన హైదరాబాద్ ను ప్రాబ్లం ఫ్రీ సిటీగా రూపొందించాలని ఆశిస్తున్నారు సిటీ వాసులు. హైటెక్ నగరంలో కనీసం తాగడానికి నీళ్లు దొరకని ఏరియాలు ఎన్నో ఉన్నాయి. హుస్సేన్ సాగర్ వంటి నదులు నగరంలో ఉన్నా అవి కలుషితమవడం మూలంగా నీటి కష్టాలు తప్పడం లేదు. పైప్ లైన్లు పగిలి వృధా అవుతున్న నీటిని అరికడితే కొంతలో కొంత నీటి ఎద్దడి తీరుతుందంటున్నారు జనం. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే చాలా రోజుల నుంచి ఈ తెలంగాణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిపోయాయండి. వాటర్ ప్రాబ్లం ఉండేదండి. వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతే మేము చాలా అందరికి కూడా సంతోషపడిన విషయంగా ఉంటుందండి. మరియు కరెంటు ప్రాబ్లం కూడా ఉండేదండి. కరెంటు ప్రాబ్లం కూడా అది సాల్వ్ కావాలని మేము కోరుతున్నాము. ఈ గవర్నమెంట్ ఈ కేసీఆర్ గారు వచ్చారు కనుక ఈ గవర్నమెంట్లో మాకు అనుకున్నవన్నీ కూడా సమకూరుస్తాయని చెప్పేసి అందరూ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ప్రజెంట్ వాటర్ ప్రాబ్లం అక్కడక్కడ ఉంది. అంత తొందరగా క్లియర్ చేయలేరు ఎవరు కానీ. ఏ గవర్నమెంట్ వచ్చినా కొంత టైం తీసుకుంటుంది. అక్కడక్కడ చాలా చోట్ల ఇప్పుడు సమ్మరు ప్లస్ అందులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాబట్టి కొంత టైం తీసుకుని క్లియర్ చేస్తారని అనుకుంటాను. ట్రాఫిక్ ఇబ్బందులు తీరిస్తే సిటీ లైఫ్ లో సగం టైం కలిసొస్తుందని వాపోతున్నారు సిటీ వాసులు. రోడ్ల విస్తరణతో ఇది సాధ్యమే కాబట్టి అమలు చేసే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కొత్త గవర్నమెంట్ కు సూచిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ తోని అంతరాయం బాగుంది. సిగ్నల్స్ టైంకు కరెక్ట్ పడట్లేదు. అక్కడ టైంకు కరెక్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాళ్ళే నియంత్రించలేకపోతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పెద్ద సవాల్గా మారింది. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేక త్రాగునీరు కలుషితమైపోతోంది. రోగాలకు కారణమవుతోంది. గవర్నమెంట్తో పని లేకుండా ఎప్పుడైనా సరే వర్షం వచ్చినా కానీ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మామూలుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అప్పటికప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇంకా హెచ్ఎండిఏ వాళ్ళు కానీ మనం కంప్లైంట్ చేస్తే కొంతవరకు సాల్వ్ చేస్తున్నారు. ఇంకా బెటర్గా చేయాలని ఆశిస్తున్నాం. ఒకప్పుడు పచ్చని నగరంగా కళకళ్లాడిన సిటీ నేడు కాంక్రీట్ జంగిల్కు కేంద్ర బిందువుగా మారింది. దీనివల్ల కాలుష్యం పెరిగిపోతోంది. సిటీలో గ్రీనరీకి ప్రత్యేక ప్రణాళికలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు. పొల్యూషన్ అండి మెయిన్. హైదరాబాదు ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఇంకా కలుష్యం అనేది అంటే ఈ మురికి నీరు, చుట్టుపక్కల ఉన్న మురికి నీరు మనకు ఈ హుస్సేన్ సాగర్లో వదిలేస్తున్నారండి. హుస్సేన్ సాగర్లో వదిలేయడం మూలంగా ఈ మంచి నీరు కూడా కలుషితం అయిపోతుంది. ఆ కలుషితం మూలంగా ఇందులో తుంగ రావడము, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాసనలు కొన్ని రావడం మూలంగా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు హైదరాబాద్లో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. అలాగే పొల్యూషన్తో పాటు పీపుల్స్ పెరుగుతున్నారు, పొల్యూషన్ పెరుగుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ తీశారు కదా, అది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా సిటీలో భద్రతా ఏర్పాట్లు పెంచాల్సిందేనని తెగేసి చెప్తున్నారు మహిళలు. నగరంలో జరిగిన కొన్ని సంఘటనలతో భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలకి ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉంది, అబ్బాయిలు ఇట్లా చేస్తున్నారు కదా, లవ్ చేయకపోతే ఇట్లా అని, అది కొంచెం సెక్యూరిటీ అవసరం మాకు చాలా. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. పోలీసులు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఒక అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే గత కొన్నేళ్లుగా సిటీలో ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. చదువుకున్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళకి చాలా మంది కొంచెం పరిస్థితికి ఇట్లా బాగాలేదు. గవర్నమెంట్కి ఇట్లా చదువుకున్న వాళ్ళకి ఇట్లా చాలా హెల్ప్ చేస్తే మంచిది అని అనుకుంటున్నాను. కొందరు మొన్న ఇట్లా తెలంగాణ గురించి చాలా మంది కొంతమంది చనిపోయారు. వాళ్ళకి ఇట్లా జాబ్స్ రావాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే భాగ్యనగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుతామని హామీ ఇచ్చింది. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా రూపొందిస్తామని చెప్పింది. అయితే ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు సామాజికవేత్తలు. ఇవి కొత్త గవర్నమెంట్ కు నగరవాసులు ఏకరువు పెడుతున్న సమస్యలు. మరి జనం సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరిస్తుందో వెయిట్ అండ్ సీ.